కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఊరట తగ్గలేదు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ముందస్తు బెయిల్పై విచారణను ధర్మాసనం వారానికి వాయిదా వేసింది. అరెస్టు కాకుండా ఇవ్వాలన్న బండి భగీరథ్ పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఇంటరిమ్ ప్రొటెక్షన్ పై రేపు ఆర్డర్స్ ఇస్తామని వెల్లడించింది. వాదనలు దాంట్లో సరైన ఆధారాలు లేవని చెప్పేసి భావిస్తున్నప్పటికీ ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు హైకోర్టులో జరిగినటువంటి చర్చలు చాలా సీరియస్ డిస్కషన్ వాదన జరిగాయి. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బండి భగీరథ్ మీద ఏదైతే పోక్సో కేసు ఉన్నదో ఇమీడియట్లీ అతని పైన చర్యలు తీసుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉన్నది. రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు ఎంతో మంది రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క కేసులో చాలా మంది చూస్తూ ఉన్న సందర్భం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ కోర్టు దృష్టి కూడా ఈ యొక్క పబ్లిక్ పాస్ తీసుకుపోవడం జరిగింది. బండి సంజయ్ వాళ్ళ ఫాదర్ కేంద్ర మంత్రి ఈ కేసును తప్పుదేవా పట్టించే విధంగా ఉన్నారని చెప్పేసి గౌరవ కోర్టు కూడా పీపీ గారు తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్ విషయాలను కూడా డిఫెన్స్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి గారు కూడా వివిధ రూపాలు చెప్పడం జరిగింది. అయినా కూడా ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా బండి సంజయ్ నువ్వు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నావు, నీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకో. ఇవాళ వరకు గౌరవ హైకోర్టు కూడా ఈ రోజు వరకు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదు. రేపటికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. బండి సంజయ్ నువ్వు చేసేటువంటి మాటలు, నువ్వు మాట్లాడే బ్రోకర్ మాటలు కూడా అందరు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు ఏం మాట్లాడతావో నీకే తెలియదు. నీ కొడుకుకో న్యాయం, పరాయికో న్యాయమా? నువ్వు మాట్లాడే భాష చూస్తూ ఉంటే, నీ యొక్క వ్యవహార శైలి చూస్తూ ఉంటే నవ్వుస్తూ ఉన్నది. ఎందుకంటే ఒక మైనర్ అమ్మాయిని ఆ కుటుంబాన్ని రోడ్ల పాలు చేసిన బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి ఉండని చెప్తా ఉన్నావు. నువ్వు చాలా నీతి వ్యాఖ్యలు చెప్తా ఉంటావు. నీ వ్యాఖ్యలు ఎక్కడ అర్థం ఉన్నది? కరీంనగర్ ప్రజల భిక్షతోటి నువ్వు ఎంపీ గెలిచినావు. లేకపోతే నీ పరిస్థితిని తెలుసుకో, నీకు రాజకీయ భిక్ష తెలియదు. అదేవిధంగా ఎవరైతే నాయకులు మాట్లాడతారో వాళ్ళపైన నోటుకొచ్చని మాట్లాడుతూ ఉంటావు. ఇది ఎక్కడ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేటీఆర్ గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటావు. అదేవిధంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటావు. బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శిస్తావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కొడుకుని ఇమీడియట్ పోలీస్ స్టేషన్ సరెండర్ చేసి నీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకో. లేకపోతే నువ్వు చరిత్రహీనం అయితే బండి సంజయ్. ఎందుకంటే ఇలా చూస్తా ఉన్నావు, కోర్టులో చూస్తా ఉన్నావు, నీ చరిత్ర మొత్తం తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా లేనిపోని ఆ కుటుంబానికి లేనిపోని ఆరోపణలు లేపిస్తూ ఉన్నావు నీ సోషల్ మీడియా ద్వారా. అదేవిధంగా నీ యొక్క ఎవరైతే ఉన్నారో, నీ బ్యాచ్ ఉన్నదో వాళ్ళందరితో లేనిపోని ఆరోపణలు లేపిస్తా ఉన్నావు. పొలిటికల్ పార్టీలు అంటున్నావు. ఈ రోజు పొలిటికల్ పార్టీలు కాదు బండి సంజయ్, కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరు ఏకమైన న్యాయవాదులు ఆ అమ్మాయి బాధితుల కోసం వచ్చారు. పోక్సో కేసు అంటే నీకు ఎట్లా ఒప్పిస్తా ఉన్నది? పోక్సో కేసులా చాలా దుర్మార్గంగా అమ్మాయిని నీ కొడుకు వేధించిండు. గత 4 నెలల నుంచి వేధిస్తా ఉన్నా. ఆ కుటుంబం బయటికి రాకుండా వాళ్ళ ఒక విలువలతో ఉన్న కుటుంబం ఇవాళ నువ్వు బజార్ తీసుకొచ్చిన బండి సంజయ్, నువ్వు నిజంగా అడుగుతా ఉన్నాం. నువ్వు అన్నావు కదా కేటీఆర్ గారిని, నువ్వు నిజంగా అడుగుతా ఉన్నావు. నువ్వు నీ అయ్యో పుడితే ఫస్ట్ నీ కొడుకుని తీసుకుపోయి ఆ పోలీస్ స్టేషన్ ఉపయోగపు. లేకపోతే ముక్కు నేరే కఠిన చరస్తల సిగ్గు శరం ఉండాలని మాట్లాడేటప్పుడు, ఒక పెద్దవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఏ పార్టీకి ఏం అవసరం? ఏ పార్టీ